హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వేసవిలో మొక్కజొన్న వేసాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 2026 అనమాట. ఇది వేసవిలో మొక్కజొన్న పంట వేయడం జరిగింది. అయితే ఈ మొక్కజొన్నకి ఎరువులు అనేవి పనిచేస్తున్నాయా లేదా అనేది ఒక చిన్న టెస్టింగ్ అనమాట. ఆ టెస్టింగ్ చేసినప్పుడు మొక్క అనేది ఏ విధంగా ఉండేది, తర్వాత ఏ విధంగా మారిందనేది ఒకసారిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఆ ఎరువులు వేయకముందు మొక్క అనేది ఏ విధంగా ఉండేది, వేసిన తర్వాత చాలా బాగా అయితే ఎలా మారడం జరిగింది అనేది మొత్తం ఒకసారిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, అంతకంటే ముందుగా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఈ రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఓకే, ఇక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే అంతకుముందు మొక్క అనేది ఏ విధంగా ఉండేదంటే చాలా దారుణంగా అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఆ మొక్కలు అనేవి కనిపించట్లేదు. ఓకే, మనకి ఇది ఇక్కడ ఉన్నాయి. ఈ దగ్గరలో చూద్దాం ఏ విధంగా ఉండేవి అంటే, ఇక్కడైతే మొక్క కనిపిస్తుంది కదా, ఇది మొక్కజొన్న అనమాట. ఈ విధంగా అయితే మొత్తం కూడా పంట పొలం మొత్తం ఈ విధంగానే ఉండడం అయితే జరిగింది. అయితే మేమైతే ఒడిశా నుంచి ఎరువులు అయితే తీసుకోవడం జరిగింది. అది 20-20-0-13 అనే ఎరువు, అది కెమికల్ వెళ్ళండి. ఓకే, అయితే అది వచ్చేసి జస్ట్ టెస్టింగ్ కోసం అనమాట. ఏంటంటే మొక్క అనేది ఇంతే ఈ విధంగానే ఉండేది. అండ్ ఏ విధంగా అంటే పసుపు కలర్లో ఉండేది అనమాట పూర్తిగా. దానికి ప్రోటీన్ అనేది ఏమి ఉండదు కదా, అందుకే మొత్తం పసుపు కలర్లో ఉండేది. ఇంత మొక్క అనమాట. ఈ మొత్తం ఇలాగే ఉండడం జరిగింది అప్పట్లో. అయితే 20-20-0-13 అనే మందు, ఆ ఎరువు అనేది ఒడిశా నుంచి తీసుకోవడం అయితే జరిగింది. నాన్న ఒక 10 బస్తాల వరకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముందుగా ఈ పంట పొలాల్లో మొత్తం వేయకుండా ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఒక 6 లైన్లు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా గట్టిగా పెరిగాయి కదా, 1 2 3 4 5 6 ఇక్కడ వరకు ఇక్కడ చూసుకోవచ్చు. 6 లైన్ల వరకు అలాగా పొడిగా కొంచెం ఎరువులు పట్టుకుని వచ్చి జల్లారనమాట. జల్లిన తర్వాత ఒక 3-4 రోజుల్లో, అంటే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఒక వారం రోజుల వరకు అనుకోండి, వారం రోజుల్లో ఏ విధంగా రియాక్షన్ అనేది ఉంటుందనేది చెక్ చేశారు. ఇంత పెరిగిపోవడం జరిగింది. ఓకే, ఎరువు అనేది బాగానే పనిచేస్తుందని చెప్పి మొత్తం కూడా మిగతా వాటికైతే వేయడం జరిగిందనమాట. ముందు చెక్కింగ్ అనమాట. ఒడిశాదంటే కొంచెం బాగుంటుందా బాగులేదా అనేది కొంచెం చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది. వాటితో పాటుగా ఆ టైంకి వేసుంటే మాత్రం ఇవి కూడా ఇక్కడ నుంచి ఈ మొత్తం కూడా దీని లెవెల్ పెరిగిపోవడం అయితే జరిగేది. బట్ అది చెకింగ్ కోసం తీసుకువచ్చారు, బట్ ఇంతలా పెరిగిపోవడం జరిగింది. బాగానే పనిచేసింది. ఈ సంవత్సరం వచ్చేసి యూరియా అండ్ 20-20-0-13 అనే ఎరువులు, ఈ 2 మాత్రమే వేయడం జరిగింది. బాగానే పెరిగాయి. బాగానే మందు కూడా, ఈ ఎరువులు కూడా పనిచేయడం అయితే జరిగిందనమాట. ఫైనల్ ఇది గైస్, మొత్తానికి ఎరువులు అయితే బాగా పనిచేసాయి. చూస్తున్నారు కదా, మొక్క అనేది చాలా పచ్చగా వచ్చింది. త్వరలో పురుగు మందు కూడా కొట్టాలి, పురుగు కూడా చేరిపోయిందనమాట. మొత్తానికి ఫ్రెండ్స్, ఎరువులు అనేవి చాలా బాగా పనిచేసాయి. ఈ 20-20-0-13 అనే ఎరువు మొత్తానికి పంట మొత్తం చూసుకోవచ్చు, చాలా పచ్చగా మారింది. చాలా సంతోషంగా ఉంది. పని చేస్తేనే కదా మనకు వచ్చేసి ఒక ఆనందం అనేది ఉంటుంది. మొక్క త్వరగా పెరిగితే మనకైతే ఆనందంగా ఉంటుందన్నమాట. మొత్తానికి మొక్క అయితే పెరుగుతుంది. ఎరువు కూడా చాలా బాగా పనిచేసింది. సంతోషం. ఫైనల్లీ ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకున్నాను. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ రైతు బిడ్డకి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, మీరు కూడా రైతులే అంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.